రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తీన్మార్ మల్లన్న మొన్న 2 రోజుల క్రితం నారాయణ కాలేజీలోకి వెళ్ళిండు. నారాయణ కాలేజీలోకి వెళ్ళి ఈ ర్యాంకుల విషయం, ర్యాంకుల సంగతి ఏంది, ఈ ర్యాంకుల కథ అంత ఏందన్నది ఒక వీడియో చూపించిండు. మనకు క్లియర్గా అర్థమైంది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యం జనాలను ఎట్లా పిచ్చోళ్ళని చేస్తూ ఉంది, జనాలను ఈ ర్యాంకింగ్ పేరుతో. అంటే మనం ఇప్పుడు క్లియర్గా అలా కింద మెన్షన్ చేసేది, చిన్నగా మెన్షన్ చేసేది ఎవరు కూడా చదవరు. ఈ ర్యాంక్ మాత్రమే చూస్తారు, జనరల్ ర్యాంక్ మాత్రమే చూస్తారు. అక్కడ ర్యాంకు ఇక నారాయణ కాలేజు, శ్రీతాజ కాలేజు 1 1 1 2 2 2 అని ర్యాంకులు మాత్రమే చూస్తారు ఎవరు. కానీ అంత క్లియర్గా డీటెయిల్గా ఎవరు కూడా చదవరు. కానీ తీన్మార్ మల్లన్న పేపర్లు చెక్ చేసి ఈ ర్యాంకులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదే కాలేజీలో వీళ్ళు చదివిరా అని క్లియర్గా అక్కడికి పోయి తెలుసుకునే ప్రయత్నం చేసిండు. ఆ యాజమాన్యం పైన సీరియస్ అయిండు. ఏ దమ్మున్న లీడర్ కూడా కాలేజీ యాజమాన్యం మీనికి అక్కడ కోడు ఎవరు కూడా. రేవంత్ రెడ్డి అయినా కానీ ఇంకెవరన్నా కానీ ఏ దమ్మున లీడర్ కూడా అక్కడ కోడు. తీన్మార్ మల్లన్న ఆ సాహసం చేసిండు. దానికి పేద ప్రజల తరపున నిజంగా ఒక సాహసం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పేదల రక్తం దాగుతున్న కాలేజీల యాజమాన్యం పైన ఒక యుద్ధం ప్రకటించినట్టు, ఆడుకోవడం అంటే ఒక యుద్ధం ప్రకటించినట్టే. ఇక దాన్ని జీర్ణించుకోలేక కొందరు ఈ ఇన్స్టాగ్రామ్లల్లో ఏం చేస్తూ ఉన్నారంటే, ఒక్కసారి వీడెవడో మనకు తెలియదు. అయితే వీడు ఓ మైకు ముంగట పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మైక్ ఏదో ముంగట పెట్టుకొని మాట్లాడే బదులు తెలంగాణ రాష్ట్రంలో ఏం అన్యాయం జరుగుతూ ఉన్నది, విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఎట్లా దోపిడీ తెగబడతా ఉన్నాయి, పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం ఎట్లా తాగుతూ ఉన్నాయని దాని మీద ప్రశ్నించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒకటి ప్యాషన్ అయిపోయింది అన్నట్టు. ప్రశ్నించడం అనేది ప్యాషన్ అయిపోయింది. వీడేం మాట్లాడుతారు ఒకసారి. నేను ఇది మీరు ఇచ్చిన యాడే కదా? అవునన్నా, ఒకసారి వీడియో చూడండి. ఇది మీరు ఇచ్చిన యాడే కదా? అవునన్నా, ఇది నేను క్లియర్గా చూపెడతా, ఒక్కసారి చూడాలి. అయ్యి ఏ వీడియో చూడమంటాను నేనంటే ఇక చూడరు ఒకసారి. ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి పెడితే నిజంగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇది మాట్లాడింది అక్కడ. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీడేం మాట్లాడుతున్నది. ఇందులో ఉన్నాయి అన్ని ధృవీకరించగలుగుతారు. రెండోది ఏంటంటే, ఈ ర్యాంకులు మీరు ఇట్లా మీ ర్యాంకుల్లాగా వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పేపర్ చూసిన తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇవి నారాయణ ర్యాంకులేనేమో అని అనుకుంటారు. అంటే మా ర్యాంకులే కదా సార్. ఏం ఎగ్జామ్ పెట్టావు? ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళ మీ వాడేనా? చూసిర్రా ఈ వీడియోలో తీన్మార్ మల్లన్న నారాయణ విద్యా సంస్థల హెడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, మీరు పేపర్ లో వేసే యాడ్స్ అన్ని తప్పు, వీళ్ళందరినీ మీరు బయట కోచింగ్ తీసుకుంటే వాళ్ళందరినీ కొనుక్కొచ్చుకొని ఇట్లా పేరెంట్స్ ని మోసం చేస్తూ మీరు ఇట్లా చేస్తుందని చెప్పేసి వాళ్ళతోటి పెద్ద వాగ్వాదానికి దిగాడు. అసలు నాకు అర్థం కాని ఏంటంటే, ప్రజల గురించి మాట్లాడుతుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మీద ప్రాబ్లం ఉంటే ఎడ్యుకేషన్ బోర్డు లో కంప్లైంట్ చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి కంప్లైంట్ చేయాలి. కానీ మీరు వాళ్ళతో డైరెక్ట్ గా పోయి మాట్లాడడం ఏంది? మళ్ళీ అట్లా కాదు, మాట్లాడినవి కూడా చూడుర్రి. నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న చెప్పింది ఒక సాహసం అని చెప్పుకోవచ్చు. పేద విద్యార్థుల తరపున రేవంత్ రెడ్డి ఓడు అక్కడ కాలేజీలకి, లేకపోతే ఎవరు. ఇక్కడ విషయం ఏంటంటే, ఆడ జనాలకు చూపించడానికి, అంటే లైవ్లో చూపించేందుకు తీన్మార్ మల్లన్న వేయండు. అలా తప్పేమున్నది? దాన్ని కూడా కాంట్రవర్సీ ఇవ్వాలన్నా? ఇక్కడ మాట్లాడింది చూద్దాం ఒకసారి. ఇక్కడ ర్యాంకులు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ర్యాంకులు ఉన్నాయి. రైట్, ఇక్కడ ర్యాంకులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వెలుగు పేపర్లో నారాయణ వచ్చింది, ఇంకో పేపర్లో ఇంకో చైతన్య పేపర్, ఇంకో కాలేజ్ వస్తుంది. మీద చదువుకున్నాడు కాదు. ఎన్ ప్రెప్ అంటే అదే. ఈ డ్రామాలే బంద్ చేయాలా? జనాన్ని డ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో జనాన్ని ఇక్కడ ఈ రెండో ర్యాంకు మీరు సంపాదించినారా? ఇక్కడ చదివే పిల్లలంతా ఒక్కొక్క రూపాయి కష్టపడి వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టి రక్తాన్ని చెమటను అమ్ముకొని సంపాదించి తెస్తే మీది డ్రామా. ఇలా ఇంకా వీందో డ్రామా, వాళ్ళ దగ్గర కూడా పోయేది ఉంది. వీందో డ్రామా. ఏం డ్రామాలే? ఏమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా మీకు ఈ సమాజం మీద? ఇది మాట్లాడింది. అక్కడ ఏంటంటే వీళ్ళ కాని ర్యాంకులు కూడా ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టినందుకు, ఎగ్జామ్ అటెండ్ అయినందుకు వీళ్ళ ర్యాంక్ ఎందుకు వేసుకుంటున్నారు? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మరి? ఇది అడగడం తప్ప. డైరెక్ట్ కాలేజీ దగ్గరికి అయినందుకు తీన్మార్ మల్లన్న డబ్బులు వసూలు కోసం పోయిందని ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాడు. సిగ్గుండాలి కదా కొంచెమన్నా? వీడు ఆరోపణ చేస్తూ ఉన్నాడు, కొంచెమన్నా సిగ్గుండాలి కదా. ముట్ట చెప్పుకుందామనే కదా వాళ్ళు కరెక్ట్ ఇయ్యలేమనుకుంటున్నట్లు బయటకు వచ్చేసారు. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒకటే చెప్పారు, అందరూ మా దగ్గర చదువుకున్న వాళ్ళే ఆన్లైన్లో చదువుకున్నాడు కాదురా విధవ.
ఈ ర్యాంకులన్నీ ఈ కాలేజీలో చదువుతా వచ్చినాయా లేకపోతే వేరే బయట వాళ్ళు చేసుకున్నారా అంటే ఆన్లైన్ ఇప్పుడు ప్రతి ఎగ్జామ్కు అటెండ్ అయిన ప్రతి ఒక్కడు ఆన్లైన్లో ఎగ్జామ్ ఫీజు కట్టినాడు ప్రతి ఒక్కడు మీ కాలేజీలో చదివినట్టేనా? ఆన్లైన్లో మీరు పెట్టే ఎగ్జామ్ పాస్ అయితే కథ మీ కాలేజీ చదివినట్టేనా? ఇక్కడ ఈ కాలేజీలో చదివిన వాళ్ళు ర్యాంకులు ఏదైతే ఉంటాయో ఇప్పుడు శ్రీ చైతన్యవాడు అదే చేసుకుంటాడు, నారాయణుడు అదే చేసుకుంటాడు, ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అలానే చేసుకుంటాడు. ఈ సెకండ్ ర్యాంకు నారాయణలో వస్తుంది, అదే సెకండ్ ర్యాంకు శ్రీ చైతన్యలో వస్తుంది. దాని ప్రాబ్లం ఏంది? దాని ఎక్కడ వీళ్ళు తెలివి కొద్దీ ఈ ర్యాంకులు మాదాలే అని ఈ అమ్మానాలను ఈ విద్యార్థుల అమ్మానాలను ఎవరైతే బుట్టలు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని కడిగేసే ప్రయత్నంలోనే అక్కడికి ఆ కాలేజీలకు వెళ్ళడం జరిగింది. దీనికాడ తీర్మానం వలన డబ్బులు అడిగిండనో లేకపోతే డబ్బులు సెట్ కాలేదనో ఈ పిచ్చి కాంట్రవర్సీలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యా సంస్థలపైన పేద విద్యార్థుల రక్తం తాగుతున్న తల్లిదండ్రుల రక్తం తాగుతున్న ఈ విద్యా సంస్థలపైన కొట్లాడాలి. మీకు ధైర్యం ఉంటే ఈ తీర్మానం వలన మీద కాదు, కొట్లాడటం మీద కొట్లాడు కాదు, అడిగేటం ప్రశ్నించేవాడిని ప్రశ్నించడం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి దయచేసి మిత్రులారా. ఇది చాలామంది నాకు కూడా పర్సనల్ ఫోన్ చేసి చాలామంది అంటే ఒక నిజంగా తీర్మానం వలన గ్రేటు, ఒక కాలేజీలోకి పోయి నిజంగా వాళ్ళ బండారం బయట పెట్టడం అనేది చాలా గ్రేటు అని చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి ఈ షార్ట్ పెట్టినందుకు దీనికి సంబంధించిన షార్ట్స్ నేను వాట్సాప్ స్టేటస్ పెట్టినందుకు చాలామంది కూడా మెసేజ్ చేశారు. నిజంగా ఈ కాలేజీలన్నీ ఈ విద్యా సంస్థలన్నీ ఒక డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. పేద విద్యార్థులను మోసం చేసేందుకు, తల్లిదండ్రులను మోసం చేసేందుకు ఈ ర్యాంకులు వేసుకుంటా ఉన్నాయి. ఈ ర్యాంకులు ఎవరు కూడా చెక్ చేయరు. నువ్వు పేపర్లో చూడరు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాడు ఈ ర్యాంకులన్నీ డుమ్మా, ఈ ర్యాంకులు ఇలా చదివితే వచ్చినాయి కాదు, వీళ్ళను విద్యార్థుల తల్లిదండ్రులు ఆగం పట్టించేందుకు, విద్యార్థులను ఆగం పట్టించేందుకు ఈ ర్యాంకులు వేసుకుంటా ఉన్నారని చెప్పారు. అలా తప్పేమున్నదన్నా? దీన్ని కూడా కాంట్రవర్సీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా ఇది ఇక్కడ జరుగుతూ ఉన్నది. అంటే మనం ఎవరైతే ప్రశ్నిస్తారో, ప్రజల కోసం ప్రశ్నిస్తారో వాళ్ళని ప్రశ్నించే తత్వం నేర్చుకుంటున్నారు అంతే. అధికార పార్టీని కాదు ప్రశ్నించే విధానం అనేది అధికార పార్టీ మీద ఉండాలి. రైట్ మిత్రులారా, ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.